హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను చెప్పే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని మెంతులు, ఇంకా కొన్ని ధనియాలు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి కొంచెం వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని కారం ఇంకా మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఉంటుంది కదా అది వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఆ తర్వాత చింతపండు పులుసు అయితే చింతపండు రసాన్ని దాంట్లో వేసి మంచిగా మరిగించుకోవాలి. ఆ తర్వాత పులుసుకి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఆ తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని అందులో వేసి కొద్దిసేపు మరిగించుకోండి. అస్సలు కలపొద్దు, కలిపితే కనుక ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో ఎందుకంటే చేప ముక్కలు తొందరగా కుక్ అవుతాయి కదా, సో అందుకోసం. తర్వాత మనం ఫస్ట్ వేయించి పౌడర్లో చేసి పెట్టుకున్నాం కదా, పౌడర్ మసాలా అది వేసేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకోండి.